అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజుకి బాక్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, ఇదైతే నాకు మా ఆయన ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ అన్నమాట. అలా ఏం కాదు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ పుజ్జికానికి పౌడర్ ప్రిపేర్ చేద్దామని తెచ్చుకున్నాం అన్నమాట. అండ్ ఫస్ట్ అయితే యాక్చువల్లీ దీపావళికి వచ్చిందనమాట. ఈ బాక్స్లో చాక్లెట్స్ అన్నీ వచ్చేసాయి. కాకపోతే బాగా అన్ని తినేసి ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్ని నింపి పెట్టాను. అండ్ నార్మల్గా అయితే ప్రతి 250 grams తెచ్చారనమాట. ఎందుకంటే మా బుజ్జిగానికి 2 months అవుతా ఉంది. నేనైతే డ్రై ఫ్రూట్ పౌడరే చేయలేదన్నమాట. సో ఇంకా లేట్ చేసేది ఎందుకు అని చెప్పేసి వాడి హెల్త్ కూడా దృష్టిలో పెట్టుకుని, అలాగే నాకైతే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కొంచెం తక్కువ ఉన్నాయి. సో అందుకోసము ఫ్లాక్ సీడ్స్ ఉంటాయి కదా, వాటితో లైక్ లడ్డు ప్రిపేర్ చేద్దామని చెప్పేసి సో అన్నీ తీసుకొచ్చేసామన్నమాట. సో ఈ వీడియోలో క్లీనింగ్ మరియు ఎండబెట్టే ప్రాసెస్ చేద్దామన్నమాట. ముందుగా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను కుకింగ్ ఎలా చేయాలి అదని చెప్పేసి చెప్తాను. అండ్ నార్మల్గా వచ్చేసి దీంట్లో ఏంటంటే మనం ప్యాకెట్స్ నుంచి తీసిన వెంటనే స్టార్ట్ చేయడం లేదా ఇలా వండుకోవడము అవన్నీ కరెక్ట్ కాదు నాకు తెలిసి. ఎందుకంటే కొంచెం తేమ ఉంటుంది, లేకపోతే ఎక్కడెక్కడో స్టోర్ చేసి ఉంటారు. సో ఆ ఎన్విరాన్మెంట్కి, టెంపరేచర్కి అవి ఏమేమి ఏంటో మనకు తెలిసిండదు. సో దాట్ నేనేమంటున్నానంటే, నేను అన్ని ప్యాకెట్స్ ఓపెన్ చేస్తాను. అండ్ నేను ఇదంతా బెడ్రూమ్లో ఎందుకు చేస్తున్నానంటే, బయట కోతులు వస్తాయి అండ్ ఫస్ట్ డస్ట్ పడుతుంది అండ్ తిరగాల ఇవన్నీ ఉంటాయి కదా, కాకులు అవన్నీ మా ఇంటి ముందర ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో బయట పెట్టినా కానీ గాలికి ఎంత ధూళి అవి ఇవి వస్తాయని చెప్పేసి నేను బెడ్రూమ్లోనే పెట్టేస్తాను. అండ్ దాంట్లో కూడా ఎండ బాగా వస్తూ ఉంది. సో అవే బాక్స్లోనే ఎండ పెట్టేశాను. అండ్ నార్మల్గా ఈ కవర్స్ అన్ని ఓపెన్ చేసేసి నార్మల్గా ఇది ఒక మెస్ అనమాట. ఈ కవర్స్ అన్ని ఎత్తిపెట్టి మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా అంటే ఆ కవర్ కానీ పారేయము, అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటాను. నేనైతే అలానే చేస్తాను. ఎందుకని చెప్తే నెక్స్ట్ ఇదంతా వేస్ట్ ఉంటుంది కదా, ఫుడ్ వేస్ట్ అవంతా కవర్లో వేసి పారేస్తే దానికన్నా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి పెట్టుకుంటాను. అండ్ నార్మల్గా నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేసి నేను బాబుగాని డ్రై ఫ్రూట్ పౌడరు మరియు నా ఫ్లాక్ సీడ్స్ లడ్డు రెసిపీ చూపిస్తాను అనమాట. ఈరోజు నేను చేసిన ప్రిపరేషన్ ప్రాసెస్ ఇదే అనమాట. ఈ వ్లాగ్ ఎడిట్ చేసే బదులు మీతో మాట్లాడుకుంటూ లైవ్గా చేద్దామని అనుకున్నాను. కాకపోతే ఏమో కాలేదంతే. లైవ్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే కాలేదు. అండ్ నెక్స్ట్ డ్రై ఫ్రూట్ పౌడర్ తయారు చేయడం అనేది ఒక పెద్ద ప్రాసెస్ అనమాట. సో ఇది ముఖ్యం కదా, దానికన్నా ముఖ్యము ఈ ప్రాసెస్ ఉంటుంది కదా, అదే ఇది చేస్తూ ఉండేది నేను. అండ్ డ్రై ఫ్రూట్స్ అందరూ చేయాలి అని చెప్తారు పౌడర్స్ పెట్టాలంటే. ఎందుకంటే వాటిల్లో విటమిన్స్, కాల్షియమ్స్ అండ్ పొటాషియమ్స్ అంటే మనకి ఏమేమి అవసరమో ప్రతి ఒక్కటి ఉంటాయన్నమాట. కొంచెం కాస్ట్లీ లేదనట్లేదు, బట్ నెసెసరీ ఇందులోనే మనం వేసేస్తాం కదా. సో దీంట్లో మనం చేస్తే ఏంటి తప్పలేదు కదా. ప్రతి డ్రై ఫ్రూట్ దానికి ఉన్న ప్రయోజనాలు ఏంటో కూడా మనం తెలుసుకుందాం, ఓకేనా. నార్మల్గా ఏంటంటే బాదం ఉంటుంది కదా, బాదాము, జీడిపప్పు ఇవన్నీ కూడాను లైక్ కొంచెము ఫ్యాట్ కంటెంట్ ఉంటాయన్నమాట. పిస్తాలో వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అండ్ వాల్నట్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. అండ్ ఖర్జూరం వచ్చేసి స్ట్రెంగ్నెస్ కోసము, ఓకేనా. అవిసె గింజలు అంటే ఫ్లాక్ సీడ్స్ ఉంటాయి కదా, అవి వచ్చేసి ఇవి ఫైబర్ ఉంటుందన్నమాట. అండ్ దాంట్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుందన్నమాట. ఇవన్నీ ఓవరాల్ మన బాడీకి వచ్చేసి చాలా అంటే చాలా బెనిఫిట్. ఇవన్నీ ఎండబెట్టిన తర్వాత చాలా అంటే చాలా రిఫ్రెషింగ్గా అండ్ క్రిస్పీగా అనిపిస్తుంది అనమాట. క్వాలిటీ చూడండి ఎక్కడ అంటే బాగుందనమాట నిజంగా. మేమైతే ప్రతిసారి తెచ్చేది ఒకే షాప్లోనే. అండ్ 3-4 times ఇదివరకు ఈ ఇంటికి వచ్చినప్పుడు 3-4 times చేస్తుంటాను నేను అంతే. సో అప్పటి నుండి ఒకే షాప్లోనే క్వాలిటీ బాగుంటుంది. ఎందుకంటే ఈ మొత్తం ఈ ఫ్లాక్ సీడ్స్తో కలిపి దాదాపు 2000 అయిపోయింది ఇంతటికి. అండ్ మనం అనుకుంటామంతే ఇంత డబ్బులు పెట్టుకోనాలని, కాకపోతే కొన్నిసార్లు అవి కూడా ముఖ్యమే కదా. అండ్ ఇవి కొనకుండా మనం మళ్ళీ అవి ప్రాబ్లం ఇవి ప్రాబ్లం హాస్పిటల్లో పెట్టే బదులు ఇవి కొంటేనే మేలు నాకు తెలిసి. అండ్ నార్మల్గా వచ్చేసి ఇవన్నీ తీసుకున్నా డ్రై అంతా చేసినాను. నా బుజ్జిగాడు అయితే తినిపి అని చెప్తూనే ఉన్నాడు. నేనే ఒక్కొక్కటే ఎలా అంటే మనకి ఇంకా పండ్లు ఇవి కూడా వస్తూ ఉంటాయి. నార్మల్గా అయితే ఇప్పుడు ఒక 4 వచ్చింటాయి. మనకి లిటరలీ 1.5 year వరకు ఒక్క పొల్లు కానీ రాలేదు. అందరూ ఏం చెప్తారు, మనకి స్ట్రాంగ్ ఉండడు అంటారు. కాకపోతే నాకు అనిపిస్తుంది కొంచెం కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది అని నేను అనుకుంటాను. సో దానికోసమే ఇవన్నీ ప్రిపరేషన్ అనమాట.
ఎక్కువగా ఇవన్నీ పెడుతూనే ఉంటాను. ఎగ్ కానీ ఇవన్నీ ప్రోటీన్వి అన్నీ పెడుతూనే ఉంటాను, కానీ ఏం చేసేకాయలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ బాక్స్లో వేస్తున్నాను. అండ్ రేపటి వ్లాగ్లో వచ్చేసి ఎంత క్వాంటిటీ చేసుకోవాలి ఎలా అని చెప్పేసి రేపటి వ్లాగ్లో చూపిస్తాను. అండ్ ఇదే గ్లాస్ కొలతలతో తీసుకుంటా ఉండేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేపటి వీడియో తప్పకుండా అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ ధన్యవాదాలు.